గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. లాస్ట్ వీడియోలో మనం బ్రాగ్స్ ఈక్వేషన్ గురించి డిస్కస్ చేసాం. ఓకే, మీరందరూ కూడా బ్రాగ్స్ ఈక్వేషన్కి 2 వీడియోలు చేసాం. బ్రాగ్స్ ఈక్వేషన్ అప్లికేషన్కి 2 వీడియోస్ ఉంటాయి. ఓవరాల్గా బ్రాగ్స్ ఈక్వేషన్ కంప్లీట్గా అందరూ చదవండి, వెరీ ఇంపార్టెంట్ ఎస్ఏ క్వశ్చన్. ఓకే, నెక్స్ట్ ఈ వీడియోలో మనం క్రిస్టల్ డిఫెక్ట్స్ క్రిస్టల్ డిఫెక్ట్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఇది కూడా వెరీ ఇంపార్టెంట్. క్రిస్టల్ డిఫెక్ట్స్ అనేవి మనకి 2 టైప్స్ ఉంటాయండి. సో దీస్ ఆర్ 2 టైప్స్. ఓకే, దీస్ ఆర్ 2 టైప్స్. ఫస్ట్ వన్ ఏమంటామండి, స్టాయికోమెట్రిక్ డిఫెక్ట్స్. సెకండ్ వన్ నాన్ స్టాయికోమెట్రిక్ డిఫెక్ట్స్. ఓకే, స్టాయికోమెట్రిక్ డిఫెక్ట్స్, సెకండ్ వన్ నాన్ స్టాయికోమెట్రిక్ డిఫెక్ట్స్. ఓకే, సో స్టాయికోమెట్రిక్ డిఫెక్ట్స్ అగైన్ 2 టైప్స్ ఉంటాయి సార్. షార్ట్ కీ డిఫెక్ట్ అని ఒకటి, ఫ్రెంకెల్ డిఫెక్ట్ అని ఒకటి ఉంటుంది. వెరీ ఇంపార్టెంట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ షార్ట్ కీ డిఫెక్ట్ గురించి ఈ వీడియోలో మీరు డిస్కస్ చేద్దాం. షార్ట్ కీ డిఫెక్ట్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ డయాగ్రామ్ అందరూ చూడండి. ఇందులో నెంబర్ ఆఫ్ అయాన్స్ అరేంజ్మెంట్ ఉంటాయి. నెంబర్ ఆఫ్ అయాన్స్ మీన్స్ పాజిటివ్ అండ్ నెగిటివ్ అయాన్స్ అరేంజ్మెంట్ ఉంటాయి. సో ఓవరాల్ డయాగ్రామ్ మనం క్రిస్టల్ లాటిస్ ఆర్ స్పేస్ లాటిస్గా చెప్తాం. ఓకే, ఇందులో స్మాలెస్ట్ పోర్షన్ ఏదైతే ఉంటుందో ఈ స్మాలెస్ట్ పోర్షన్ మనం యూనిట్ సెల్ అని లాస్ట్ క్లాస్లో చెప్పడం జరిగింది. ఓకే, ఇప్పుడు మన డెఫినేషన్కి వస్తే షార్ట్ కీ డిఫెక్ట్, it is a point defect which arises when equal number of cations and anions are missing from their normal sites. Okay, then pair of holes are formed. It is called short key defect. The meaning ఏంటండి, సో చూసినట్లయితే ఇందులో మనకి డయాగ్రామ్ బేస్ చేసుకొని ఇందులో ఈక్వల్ నెంబర్ ఆఫ్ క్యాటియాన్స్ అండ్ యానియాన్స్ కనిపిస్తాయి. క్యాటియాన్స్ అంటే ఏంటి, ఇక్కడ A+, యానియాన్స్ అంటే B-. ఓకే, సో అండి ఈక్వల్ నెంబర్ ఆఫ్ క్యాటియాన్స్ అండ్ యానియాన్స్ ఆర్ మిస్సింగ్ ఫ్రమ్ దే నార్మల్ సైట్. ఓకేనా, ఇక్కడ ఒక క్యాటియాన్ మిస్ అయింది, ఇక్కడ ఒక యానియాన్ మిస్ అయింది. ఇలా మిస్ అవ్వడం మనకి ఏం ఫామ్ అయ్యండి, హోల్స్ ఫామ్ అయ్యాయి. ఓకే, ఇలా హోల్స్ ఫామ్ అవడాన్ని మనం ఏమంటాం, షార్ట్ కీ డిఫెక్ట్ అని చెప్తాం. ఓకే, ఇక్కడ ఏం మిస్ అయిందండి, క్యాటియాన్ A+, ఇక్కడ ఏం మిస్ అయింది, యానియాన్ B-. అలా మిస్ అవ్వడం వల్ల ఏం ఫామ్ అవుతున్నాయండి, ఇక్కడ హోల్స్ ఫామ్ అయ్యాయి. ఆ హోల్స్ ఫామ్ అవడాన్ని ఏమంటామండి, షార్ట్ కీ డిఫెక్ట్. Okay, next point, this type of defect arising when some of the lattice points are unoccupied. Okay, ఇందులో లాటిస్ పాయింట్స్ అనేవి అన్ఆక్యుపేషన్ ఉంటాయండి. ఎందువల్ల అంటే ఇందులో మిస్ అవ్వడం వల్ల ఏమవుతాయండి, ఆక్యుపేషన్ అనేది కరెక్ట్గా ఉండదు. నెక్స్ట్ వన్, దిస్ టైప్ ఆఫ్ డిఫెక్ట్ షోన్ బై అయానిక్ కాంపౌండ్స్. ఈ షార్ట్ కీ డిఫెక్ట్ అనేది జనరల్గా మనకి అయానిక్ కాంపౌండ్స్లో కనిపిస్తుందండి. ఆ అయానిక్ కాంపౌండ్సే మనకు ఎగ్జాంపుల్స్ కూడా ఇచ్చాం. NaCl, సీజియం క్లోరైడ్, అలాగే KCl. ఓకే, KCl అని ఇలాంటివన్నీ కూడా ఎగ్జాంపుల్స్ అవుతాయి. ఇందులో తీసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ అయానిక్ కాంపౌండ్స్ అంటే ఇక్కడ తీసుకున్నది NaCl తీసుకున్నాం అనుకోండి, సోడియం క్లోరైడ్, ఇక్కడ Na+Cl-, Na+Cl-, అలా ఈ అరేంజ్మెంట్ అంతా కూడా మనకి క్రిస్టల్ లాటిస్ చూపిస్తుంది. అంటే ఇక్కడ A+ ప్లేస్లో Na+ వస్తుంది, B- ప్లేస్లో Cl- కనిపిస్తుంది. ఓకే, ఈ పాయింట్ అబ్జర్వ్ చేస్తే దిస్ టైప్ ఆఫ్ డిఫెక్ట్ షోన్ బై అయానిక్ కాంపౌండ్స్ లైక్ సోడియం క్లోరైడ్, సీజియం క్లోరైడ్, పొటాషియం క్లోరైడ్. ఓకే, ఆ కాంపౌండ్స్ మనకి జనరల్గా ఇందులో షార్ట్ కీ డిఫెక్ట్ అనేది ఎగ్జిక్యూట్ చేస్తాయి. నెక్స్ట్ పాయింట్ చూసినట్లయితే ద నెంబర్ ఆఫ్ అయాన్స్ ఇన్ ది లాటిస్ మీన్స్ క్రిస్టల్ లాటిస్. ఓకే, ఈజ్ లెస్సర్ సో ద డెన్సిటీ ఆఫ్ ది క్రిస్టల్ డిక్రీజెస్. ఇందులో నెంబర్ ఆఫ్ అయాన్స్ అనేవి జనరల్గా మనకి తక్కువగా ఉన్నట్లయితే ఆటోమేటిక్గా దీని యొక్క డెన్సిటీ కూడా ఏమవుతుందండి, తగ్గుతుంది. ద నెంబర్ ఆఫ్ అయాన్స్ ఇన్ ది లాటిస్ ఈజ్ లెస్సర్. నెంబర్ ఆఫ్ అయాన్స్ తగ్గుతున్నాయి అంటే డెన్సిటీ కూడా ఆటోమేటిక్గా ఏమవుతుందండి, డిక్రీజెస్. పాయింట్ మీనింగ్ అది సార్. నెక్స్ట్ వన్, ద నెంబర్ ఆఫ్ మిస్సింగ్ పాజిటివ్ అయాన్స్ ఈజ్ ఈక్వల్ టు దోస్ ఆఫ్ నెగిటివ్ అయాన్స్. ఇందులో ఎన్ని అయితే పాజిటివ్ అయాన్స్ మిస్ అవుతాయో అన్ని నెగిటివ్ అయాన్స్ అనేవి ఆటోమేటిక్గా మిస్ అవుతాయి. అలా మిస్ అవ్వడం వల్ల హోల్స్ ఫామ్ అవుతాయండి. ఆ హోల్స్ అనేవి ఎలక్ట్రికల్లీ న్యూట్రల్. ఓకే, ఇందులో మనకి చూసినట్లయితే ఇక్కడ Na+Cl-, ఇక్కడ Na+ ఒకటి మిస్ అయితే ఇక్కడ Cl- ఒకటి మిస్ అవ్వడం వల్ల మనకు హోల్స్ అనేవి ఫామ్ అయ్యాయి. అలాగే ఇక్కడ మనకి 2 Na+ మిస్ అయితే ఇక్కడ 2 Cl- మిస్ అవ్వడం వల్ల కూడా మనకి ఏం ఫామ్ అవుతాయండి, హోల్స్. ఆ హోల్సే మనకి ఎలక్ట్రికల్లీ న్యూట్రల్గా ఉంటాయి. కాబట్టి షార్ట్ కీ డిఫెక్ట్కి మనం ఎగ్జాంపుల్స్ ఏం తీసుకుంటామండి, సోడియం క్లోరైడ్, సీజియం క్లోరైడ్, పొటాషియం క్లోరైడ్. డయాగ్రామ్ ఇంపార్టెంట్. ఈ విధంగా షార్ట్ కీ డిఫెక్ట్ అందరూ చదవండి. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో ఫ్రెంకెల్ డిఫెక్ట్ చెప్దాం. థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. లాస్ట్ వీడియోలో మనం క్రిస్టల్ డిఫెక్ట్స్లో షార్ట్ కీ డిఫెక్ట్ గురించి
నేర్చుకున్నాం. సో ఈ వీడియోలో ఫ్రెంకెల్ డిఫెక్ట్, ఓకే, ఇంపార్టెంట్ ఫ్రెంకెల్ డిఫెక్ట్. సో దీన్ని చదివేటప్పుడు మనం షార్ట్ కీ డిఫెక్ట్కి కొంచెం ఆపోజిట్లో పాయింట్స్ కనిపిస్తాయి. సో షార్ట్ కీ డిఫెక్ట్ని బేస్ చేసుకొని ఈ ఫ్రెంకెల్ డిఫెక్ట్ చదవండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్రెంకెల్ డిఫెక్ట్ చదివేటప్పుడు డయాగ్రామ్ అబ్జర్వ్ చేసినట్లయితే మనకి సేమ్ డయాగ్రామ్ ఉంటుంది, కానీ ఇక్కడ మనకి ఒక క్యాటియాన్ మిస్ అయ్యి ఇంటర్సిసియల్ స్పేస్ని ఆక్యుపై చేయడం జరుగుతుంది. ఇంటర్సిసియల్ పొజిషన్ అంటారు వీటిని, ఇంటర్సిసియల్ పొజిషన్. చూడండి ఒకసారి డెఫినేషన్ చూసినట్లయితే ఫ్రెంకెల్ డిఫెక్ట్, ఓకే, ఇట్ ఈస్ ఎ పాయింట్ డిఫెక్ట్. సమ్ టైమ్స్ ఏ హోల్ ఈజ్ క్రియేటెడ్, హోల్ ఫామ్ అవుతుందండి ఇన్ ది క్రిస్టల్. క్రిస్టల్ అంటే ఓవరాల్ క్రిస్టల్ లాటిస్, ఓకే, హోల్ ఈజ్ క్రియేటెడ్ in the crystal lattice when one of the ion occupy an interstitial position. ఒక అయాన్ అనేది ఇంటర్స్టిషియల్ పొజిషన్ ఆక్యుపై చేస్తుంది అంటాడు బిట్వీన్ ది లాటిస్ పాయింట్స్ మధ్యలో. ఇవి లాటిస్ పాయింట్స్ అండి, ఓకే. దీని మీనింగ్ ఏంటంటే మనకి సమ్ యానియాన్ ఆర్ క్యాటియాన్ మిస్సింగ్ ఫ్రమ్ ఇట్స్ నార్మల్ సైట్ టు ఆక్యుపై ద ఇంటర్స్టిషియల్ పొజిషన్, ఓకే. ఇందులో మనకి క్రిస్టల్ లాటిస్లో ఒక క్యాటియాన్ తీసుకోండి, యానియాన్ తీసుకోండి. సో తమ పొజిషన్ నుంచి అవి మిస్ అయ్యి ఆటోమేటిక్గా ఇక్కడ మనకి దేన్ని ఆక్యుపై చేస్తుందంటే ఇంటర్స్టిషియల్ పొజిషన్. చాలా ఇంపార్టెంట్, ఆక్యుపై ద ఇంటర్స్టిషియల్ పొజిషన్ బిట్వీన్ ది లాటిస్ పాయింట్స్ అంటే ఇవ్వండి, లాటిస్ పాయింట్స్ మధ్యలో ఇంటర్స్టిషియల్ పొజిషన్ ఆక్యుపై చేస్తుంది. ఇక్కడ క్యాటియాన్ తీసుకుంటే మీరు ఏ ప్లస్ వస్తుంది, ఆర్ యానియాన్ తీసుకున్నా ఇక్కడ మీకు సేమ్ ఇంటర్స్టిషియల్ పొజిషన్ని ఆక్యుపై చేయడం జరుగుతుందండి. ఇది మనకి ఫ్రెంకెల్ డిఫెక్ట్. ఒకసారి డెఫినేషన్ చూడండి. పాయింట్ డిఫెక్ట్ సమ్ టైమ్స్ ఏ హోల్ ఈజ్ క్రియేటెడ్, హోల్ క్రియేట్ అవుతుంది ఇన్ ది క్రిస్టల్ లాటిస్, ఇట్ ఈస్ ఏ క్రిస్టల్ లాటిస్, ఓకేనా. వెన్ వన్ ఆఫ్ ది అయాన్ ఆక్యుపై, వన్ అయాన్ అనేది ఆక్యుపై జరుగుతుంది అంటున్నాడు. ఎక్కడ ఆక్యుపై అవుతుంది అని ఇంటర్స్టిషియల్ పొజిషన్ అంటే ఇక్కడ నుంచి మిస్ అయ్యి ఇంటర్స్టిషియల్ పొజిషన్ ఆక్యుపై చేస్తుంది బిట్వీన్ ది లాటిస్ పాయింట్స్, ఈ లాటిస్ పాయింట్స్ మధ్యలో ఆక్యుపై చేస్తుంది. దిస్ ఈజ్ కాల్డ్ ఫ్రెంకెల్ డిఫెక్ట్, ఓకే. ఈ డెఫినేషన్ బేస్ చేసుకుంటే నెక్స్ట్ వన్, దిస్ డిఫెక్ట్ ఈజ్ షోన్ బై అయానిక్ కాంపౌండ్స్. సేమ్ షార్ట్ కీ డిఫెక్ట్లో కూడా అయానిక్ కాంపౌండ్స్ తీసుకున్నాం. ఇన్ విచ్ దేర్ ఈజ్ లార్జ్ డిఫరెన్స్ ఇన్ సైజ్ ఆఫ్ అయాన్స్. ఇందులో మనకి సైజ్ ఆఫ్ అయాన్స్ మధ్యలో డిఫరెన్స్ అనేది ఎక్కువగా కనిపిస్తుంది. అదే షార్ట్ కీ డిఫెక్ట్లో అయితే ఆల్మోస్ట్ సైజ్ అనేది సిమిలర్గా ఉంటుందని చెప్పామండి. షార్ట్ కీ డిఫెక్ట్లో కూడా సేమ్ పాయింట్, దిస్ డిఫెక్ట్ ఈజ్ షోన్ బై అయానిక్ కాంపౌండ్స్ ఇన్ విచ్, ఓకేనా, దేర్ ఈజ్, ఓకేనా, ద సైజ్ ఆఫ్ అయాన్స్ ఆల్మోస్ట్ సిమిలర్ అని చెప్పేసి షార్ట్ కీ డిఫెక్ట్లో చదివాం. ఇక్కడ మనకి సైజ్ చూసినట్లయితే దేర్ ఈజ్ లార్జ్ డిఫరెన్స్ ఇన్ సైజ్ ఆఫ్ అయాన్స్, ఓకే. ఇందులో మనకి అయాన్స్ మధ్య సైజ్ చూసుకున్నట్లయితే వీటి యొక్క సైజెస్ అనే యొక్క డిఫరెన్స్ అనేది ఎక్కువ కనిపిస్తుంది మనకి. ఇందులో ఫ్రెంకెల్ డిఫెక్ట్లో అయాన్స్ మధ్య సైజెస్ డిఫరెన్స్ ఎక్కువగా కనిపిస్తుంది. షార్ట్ కీ డిఫెక్ట్లో అయితే ఆల్మోస్ట్ ఇక్కడ తీసుకున్న అయాన్స్ యొక్క సైజెస్ అనేవి ఎలా ఉంటాయండి, సిమిలర్గా షార్ట్ కీ డిఫెక్ట్లో ఉంటాయి. సో ఫ్రెంకెల్ డిఫెక్ట్లో అయితే లార్జ్ డిఫరెన్స్ ఇన్ సైజ్ ఆఫ్ అయాన్స్, వీటి మధ్య సైజెస్ చూసినట్లయితే సైజ్ యొక్క డిఫరెన్స్ చూసినట్లయితే మనకి ఎక్కువగా కనిపిస్తుంది, ఓకే. నెక్స్ట్ పాయింట్, ఇట్ డస్ నాట్ చేంజ్ ఇన్ ది డెన్సిటీ ఆఫ్ క్రిస్టల్. సో మనం ఫ్రెంకెల్ డిఫెక్ట్లో చదివాం, ఓకేనా, డెన్సిటీ ఆఫ్ ది క్రిస్టల్ డిక్రీజెస్ అని చదివాం అక్కడ. ఇక్కడ ఎటువంటి, ఓకేనా, ఎటువంటి డెన్సిటీలో ఎటువంటి మార్పు ఉండదు. ఇట్ డస్ నాట్ చేంజ్ ద డెన్సిటీ ఆఫ్ క్రిస్టల్. ఎందుకంటే ఇక్కడ క్యాటియాన్ అనేది ఏమైంది, మిస్ అయ్యి ఆటోమేటిక్ ఇంటర్స్టిషియల్ స్పేస్ను ఆక్యుపై చేయడం జరిగింది కాబట్టి డెన్సిటీలో ఎటువంటి మార్పు అనేది ఉండదు. ఇట్ డస్ నాట్ చేంజ్ ద డెన్సిటీ ఆఫ్ ది క్రిస్టల్. నెక్స్ట్ పాయింట్, ద కోఆర్డినేషన్ నెంబర్ ఆఫ్ సచ్ కాంపౌండ్స్ ఈజ్ లో. ఇందులో మనకి కోఆర్డినేషన్ నెంబర్ చూసినట్లయితే మనకి తక్కువగా కనిపిస్తూ ఉంటుంది, అంటే లెస్ దెన్ 6 కనిపిస్తుందండి. నెక్స్ట్ పాయింట్ చూసినట్లయితే ద ఎనర్జీ రిక్వైర్డ్ టు ఫామ్ షార్ట్ కీ డిఫెక్ట్. షార్ట్ కీ డిఫెక్ట్ మనకి ఫామ్ చేయాలంటే ఎనర్జీ కంపల్సరీగా అవసరం అండి, ఓకేనా. సో ద ఎనర్జీ రిక్వైర్డ్ టు ఫామ్ షార్ట్ కీ డిఫెక్ట్ ఈజ్ మచ్ లెస్ దెన్ దట్ నీడెడ్ టు ఫామ్ ఏ ఫ్రెంకెల్ డిఫెక్ట్. షార్ట్ కీ డిఫెక్ట్లో మనకి ఎనర్జీ ఎంతైతే ఉంటుందో అంత ఎనర్జీ ఇక్కడ మనకు అవసరం లేదండి. సో మచ్ లెస్ దెన్ దట్ నీడెడ్ టు ఫామ్ ఏ ఫ్రెంకెల్ డిఫెక్ట్. షార్ట్ కీ డిఫెక్ట్ కావాల్సినటువంటి ఎనర్జీ ఫ్రెంకెల్ డిఫెక్ట్కి అవసరం లేదు, తక్కువ ఎనర్జీ అవసరం, ఓకేనా. సో ఆ పాయింట్ మీరు ఇక్కడ అర్థం చేసుకోవాలి. ద ఎనర్జీ రిక్వైర్డ్ టు ఫామ్ షార్ట్ కీ డిఫెక్ట్ ఈజ్ మచ్ లెస్ దెన్ దట్ నీడెడ్ టు ఫామ్ ఫ్రెంకెల్ డిఫెక్ట్. సో ఈ ఫ్రెంకెల్ డిఫెక్ట్లో మెయిన్ ఇంపార్టెంట్ ఎగ్జాంపుల్స్ AgBr, సిల్వర్ బ్రోమైడ్, అండ్ ZnS, జింక్ సల్ఫైడ్. సిల్వర్ బ్రోమైడ్ తీసుకోండి ఎగ్జాంపుల్ Ag ప్లస్ Br మైనస్. అంటే ఏ ప్లస్ ప్లేస్లో మీరు ఏం తీసుకోవాలి, Ag ప్లస్, బి మైనస్ ప్లేస్లో ఏం తీసుకోవాలి, Br మైనస్. ఇక్కడ డయాగ్రామ్ వేసుకుంటే Ag ప్లస్ Br మైనస్, Ag ప్లస్ Br మైనస్ అలా కనిపిస్తుంది. ఇందులో మనకి Ag ప్లస్ అనేది
ఓకేనా. ఇక్కడ నుంచి మిస్ అయ్యి ఇంటర్సిసియల్ పొజిషన్ ఆక్యుపై చేయడం జరుగుతుంది. ఇంటర్సిసియల్ పొజిషన్ ఆక్యుపై చేయడం వల్ల దీని డెన్సిటీ అనేది జనరల్గా చేంజ్ ఉండదు. ఓకేనా. ఇది మనకు ఓవరాల్గా ఫ్రెంకెల్ డిఫెక్ట్ గురించి అండి. అందరూ బాగా చదవండి. ఫ్రెంకెల్ డిఫెక్ట్ ఇంపార్టెంట్, డయాగ్రామ్ ఇంపార్టెంట్. థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్